రాజ్కి జై. నమస్కారం పాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము తిరుత్తని నుంచి గుడిమల్లాంకి వస్తున్నాం అన్నమాట. ఈ గుడిమల్లాం అనేది చాలా పురాతనమైన టెంపుల్, ఇది శివాలయం, ఒక విచిత్రమైన టెంపుల్ ఇది. అయితే ఇది తిరుపతి నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 635 కిలోమీటర్లు ఉంటుంది. తిరుత్తు నుంచి 70 కిలోమీటర్ దాకా, 60-70 కిలోమీటర్ దాకా ఉంటుంది. అయితే లోపలికి ఉంటుంది అది. ఈ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు. నడవండి పోదాం. మనము గుడిమల్లాం శివాలయానికి వచ్చేసాం అన్నమాట. ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడి స్వామి లింగము పురుషలింగం లెక్క ఉంటుంది సేమ్. అయితే ఇక్కడ పరశురాముడు కూడా తన తల్లిని చంపిన పాప పరిహారం కొరకు ఇక్కడ వచ్చి తపస్సు చేసిండు అనమాట. చాలా అంటే చాలా చాలా పాతది. పరశురాముడు తపస్సు చేసిన గుడి అంటే మీరు ఆలోచించుకుని ఎంత పాతదో, చాలా పాతది. ఇప్పుడు పురాత వస్తువు శాఖ ఆధీనంలో ఉన్నదన్నమాట ఇది. నడవండి చూద్దాం, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతుంది. అయినంత మటుకు దర్శనం చేయించగలను, కానీ మెయిన్ మూల విగ్రహం మాత్రం ఎవరైనా తీయొద్దు అంటుంది. నాకు కూడా ఎందుకో ఇక మంచిగా అనిపిస్తుంది. అట్లా మీరే వచ్చి దర్శనం చేసుకోండి. అయితే ఇక చూడదు కాబట్టి ఒక ఫోటో కొని అందులో తీసి మీకు చూపించాను ఇంతకుముందు. నేను కింద బ్రహ్మ రూపాయ, మధ్యలో విష్ణు రూపాయ అంటే పరశురామ అవతారంలో, పైన పురుషలింగాకారం శివుడు. ఈ 3 దర్శనాలు చేయించిన. ఇక భగవంతుని దేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతారో స్వామి చూద్దాం. ఒకసారి మా టూరిస్ట్ గైడ్ చూస్తా, అలా ఇంకేమేమో చూసుకొని అవన్నీ తీసుకొని చూపించుకుంటూ మనం తీసుకుపోతాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం
బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఇది హైదరాబాద్ నుంచి 550 కిలోమీటర్లు ఉంటుంది. మరి తిరుపతి నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కాళహస్తి గురించి అయితే చాలామంది అందరికీ తెలుసు. ఒక స్టోరీ ఉంటుంది. కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, శ్రీ అంటే మేము చాలిపోతుంది. ఇలా స్టోరీ ఉంది. అది తర్వాత చెప్తారు. చాలా పురాతనమైన టెంపుల్. భక్త కన్నప్ప కూడా ఇక్కడ పూజ చేసే టెంపుల్. భక్త కన్నప్ప టెంపుల్ కొండపైన ఉంటుంది కాబట్టి ఇది మనం చూద్దాం. లోపలికి అయితే అలౌడ్ లేదు, బిల్కుల్ అలౌడ్, బయట పోవాలి. కాబట్టి మేము దర్శనం చేసుకున్నాం. స్వాములు మేము కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. కాళహస్తి అంటే ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పలేదు. యాక్చువల్లీ మనది టూరు హైదరాబాద్ టు చెన్నై టు అరుణాచలం, తిరువన్నమలై. అది అగ్నిలింగం. అయితే ఇది కూడా పంచభూత లింగం. ఇది కూడా పంచభూత లింగంలో ఒకటి అనమాట. ఇది పంచభూత లింగంలో వాయులింగం, కంచిలో పృథ్వీలింగం, తిరువన్నమలై అగ్నిలింగం, తర్వాత జంబుకేశ్వర్ శ్రీరంగంలో ఉంది, అది జలలింగం, మన చిదంబరం ఆకాశలింగం. అయితే ఇప్పుడు అనుకోకుండా స్వామి ఇక్కడ తెచ్చుకుంటూ ఇది కూడా దర్శనమైంది. రెండు పంచభూత లింగాలైనవి, వాయులింగం అయింది. అయితే ఒకటి నాకు బాధ ఏమంటే మీకు ఏం చూపెట్టలేకపోయాను లోపల, ఎందుకంటే లోపలికి అలౌడ్ లేదు, ఫోనే అలౌడ్ లేదు. బయట పెట్టి మీరు వచ్చి చూసుకుంటూ బాగుంది. అంటే మీరు చాలా చూసిండొచ్చు, కానీ వచ్చి చూసుకొని బాగుంటుంది. ఇక ఇక్కడ నుంచి ఎక్కడ పోతామో ఇక స్వామికి తెలుసు. స్వామి శరణమైంది. చూడండి, ఇప్పుడు మనము కాళహస్తి నుంచి పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళుతున్నాము. ద్వాదశ నరసింహస్వామి ఆలయాల్లో ఇది ఒకటి. ఇది నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 475 కిలోమీటర్లు ఉంటుంది. కర్నూలు నుంచి కూడా 275 కిలోమీటర్లు ఉంటుంది. నడవడానికి పోదాం. ఆ రోడ్ చూడండి ఎంత హాయిగా ఉందో, ఎంత మధురంగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఆ చెట్లు, ఆ చేపలు, జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చినాము. ఇది పెనుశీల అంటే పెంచల కోన కూడా అంటారు. అయితే మనము ఇది నెల్లూరు నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 475 కిలోమీటర్లు, 80 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే ఇది చాలా పురాతనమైన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. అంటే గుట్ట ఎందుకుంటుంది, ఆ గుట్టతోటి కలిసి ఆ రాయిలోనే స్వామి వెలిసిండు స్వయంభూ. ఆ కొండలు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ స్వామివారి గాలి గోపురం కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, ఎంత హాయిగా ఉంటుందంటే కొండల మధ్య, అడవిల మధ్య. అబ్బబ్బబ్బబ్బో, ఇటువంటి గాలి మనకు అంతటా సిటీలలో దొరకదు. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా రావాలి.
చూడండి, ఇదేనండి స్వామివారి మూల విరాట్ మధ్యలో బాగుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్వామికి రైట్ సైడ్ అమ్మవారి, అది కూడా కింద ఉంది చూడండి, స్వయంభూ. ఇక రైట్ సైడ్ ఏమో స్వామివారికి తొడిగించారనమాట. తొడిగిన తర్వాత అలా ఉంటాడు చూడండి. స్వామివారి ఆలయము. ఇది స్వామివారి ముఖద్వారము. స్వామిలో ఇప్పుడు నేను లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను. బ్రహ్మాండమైన దర్శనం అయితే యాక్చువల్లీ ఇక్కడ నరసింహస్వామి వచ్చినప్పుడు చెంచులు ఉండే చెంచులంతా స్వామిని చూసి భయపడి మారిపోయింది. కానీ చెంచు లక్ష్మి మాత్రం ధైర్యంగా అక్కడనే ఉంటుంది. ఆమె ధైర్యానికి మెచ్చి ఆ స్వామికి అభినందించి ఆమెను వివాహం ఆడారు. వివాహం ఆడాక అప్పుడు వివాహం ఆడి ఆ తర్వాత శాంతమూర్తి అయిపోయింది స్వామి. అయితే ఇదంతా జరిగినందుకు లక్ష్మీదేవి కోపం చేసింది. అంటే మళ్ళీ కాబట్టి ఆమె ఏం చేసిందంటే స్వామికి దూరంగా అక్కడ కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్దాం. కానీ లోపల చెందిస్తూ లేదు, కానీ బయట నుంచి అయితే మనం చూపెడతాం. మీరు వచ్చి దర్శనం చేసుకుని చాలా మంచి ప్లేస్.
అమ్మవారు ఇప్పుడు వచ్చి అదే చూస్తున్నారు. అమ్మవారితో చెప్పాను, స్వామి ఏం చేసినా దానికి ఏదో కారణం ఉంటుంది, ఉత్తని ఏదో చేయడం. కాబట్టి మామూలుగా అడిగిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ మహావృక్షం ఇది అంటే మొక్కులు ఉంటే మన ముక్కులు చెల్లించితే కట్టిపోతారు, ముక్కులు అయిపోతారు అని తీసుకొని వస్తారు. దీని నుంచి మనము ఆంజనేయ స్వామి గుడి పోయాము. స్వామి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం అయిపోయింది. స్వామిని దర్శనం చేసుకున్నాము, ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము, ఇక్కడ జై బజరంగ్ బలుని కూడా దర్శనం చేసుకున్నాము. ఆ బజరంగ్ బలుడు నా లోపలికి వచ్చేస్తే ఆయన తీసుకుంటాడు, మిమ్మల్ని తీసుకుపోతాడు. ఇక్కడ నుంచి మనం భైరవ కోన పోదాం. భైరవ కోన, చలో భైరవ కోన. మనము పెంచలకోన ఏం చెప్పినా భైరవ కోన పోదామన్నా, కానీ అనుకోకుండా అక్కడ పోలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ అహోబిలం పోదాం అనుకున్నాము, అది పోలేదు. అప్పుడు అనిపించింది ఏంది ఇట్లా అని చెప్పి, మనం ఎంత ఏమనుకున్నా ఆ భగవంతుని ఆజ్ఞ ఉంటేనే మనం పోయి దర్శనం చేసుకుంటాం, లేకపోతే చేసుకోలేము. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటామంటే బీచ్పల్లి అన్న పోదాము, అక్కడ స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుందాము. ఆంజనేయ స్వామి ఉంటాడు, చాలా మంచి పెద్ద గుడి, చూద్దాం. మళ్ళీ ఆ స్వామి కూడా పిలుస్తాడా, మళ్ళీ ఏం చేస్తాడో చూద్దాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇట్టకేలకు నా శ్రీరామచంద్రుడిగా పిలుచుకుంటాం. ఇక్కడ బీచ్పల్లికి వచ్చాం అన్నమాట. మేము బీచ్పల్లిలో కృష్ణానదిలో స్నానం చేసినాం. ఇంత తర్వాత ఇక్కడ మేము శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్నాము. శ్రీరామచంద్రుడు, సీతారామచంద్రుడు, లక్ష్మణ, హనుమంతుడు అందరు కలిసి ఉన్నారు. ప్లస్ పక్కకి హైగ్రీవుని మందిరం ఉంది, హైగ్రీవ స్వామి మందిరం ఉంది. ఆ మందిరం చూపెట్టాను స్వాములకు. స్వామి అయితే మనము ఇప్పుడు భైరవ కోన అనుకున్నాము, అహోబిలం అనుకున్నాము, ఏదో అనుకో. అయినా కానీ ఆఖరికి ఈ ఆంజనేయ స్వామి, బీచ్పల్లి ఆంజనేయ స్వామి మనం పిలుచుకుంటూ, ఈ క్షేత్రము హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది, మన కర్నూలు నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్స్లలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్, ఇది చాలా బాగుంటుంది. అయితే అక్కడికి వచ్చి ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, అక్కడ స్నానం చేసుకున్నాము కృష్ణానదిలో. శ్రీరామచంద్ర వాళ్ళని దర్శనం చేసుకున్నాం, హైగ్రీవ స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆ నుంచి ఆంజనేయ స్వామి దర్శనం చేయడానికి ఇప్పుడు వచ్చాము. స్వాములు యాక్చువల్లీ ఈ టూర్ ఎట్లా మొదలైందంటే, మా కొడుకు వీసా కొరకు మెడ్రాస్ వెళ్ళేది ఉంది, పోదామని అన్నాడు. అయితే నేనైతే ఫ్లైట్లో రాను, ఫ్లైట్లో మీరు వెళ్తున్నాం, మమ్మీని వెళ్ళిపోండి, నేను మా మీతో కలిసి నేను వస్తాను, కార్లో వస్తాను. అక్కడికి వచ్చి ఆడికి తిరువన్నమలై ప్లాన్ ఉంది మాకు, చెన్నై నుంచి. తిరువన్నమల నేను తీసుకుపోతా అని చెప్పి స్టార్ట్ అయిపోయింది. అయితే పోతూ పోయి దర్శనం చేసుకున్నాం. వాళ్ళని పికప్ చేసి, వాళ్ళ వీసా పని అయిపోయింది, పికప్ చేసుకున్నాం. ఆ నుంచి తిరువన్నమలలో పోయినాం. తిరువన్నమలలో ఆ దర్శనం చేసుకున్నాం. మళ్ళీ వచ్చి ఎయిర్పోర్ట్లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసి మేము మళ్ళీ దర్శనం చేసుకుంటే ఇంటికి వెళ్తున్నాం. ఇక మొత్తం 12 దర్శనాలు స్వామి దయ వల్ల. ఇది బీచ్పల్లి ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడు నన్ను ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ఎత్తుకుంటే ఇట్లా రామలక్ష్మణ్ ఎత్తుకొని భుజం మీద కాదు, కాళ్ళు గూటి మీద ఎత్తుకొని తిరుగుతుంటున్నాను. ఎక్కడైనా మొత్తం సర్వస్వం అయింది. కాళ్ళు గోటు మీద పోయినా కానీ ఇంట్లో పోయినా ఎంత మంచిగా అంత మంచిగా వస్తుంది. జై బజరంగ్ బలికి జై, స్వామి శరణం, స్వామి శరణం, జై శ్రీరామ్, స్వామి శరణం.